హాయ్ అండి, అందరికీ నమస్తే. టెర్రస్ పైకి అయితే వచ్చేసామండి. ఎందుకంటే గోంగూర హార్వెస్ట్ చేద్దాం అనేసి. చూడండి, నా వీడియోని లాస్ట్ వరకు చూడండి. గోంగూర తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామా. గోంగూర తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది, ఎముకలు దృఢంగా మారుతాయి, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, బరువు తగ్గుతారు, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఈ ఆకుల్లో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉన్నాయి. విటమిన్స్, ఫైబర్ ఉన్నాయి. గోంగూర తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది, రక్తపోటు అదుపులో ఉంటుంది, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. గోంగూరలో విటమిన్ సి, విటమిన్స్ ఏ, విటమిన్స్ బి ఉంటుంది. డైలీ గనక గోంగూర తీసుకుంటే అందంగా ఉంటారు. అందుకే నేను టెర్రస్ పైన అయితే ఇలా గోంగూరను అయితే పెట్టుకున్నాను. ఒకటి వచ్చేసి ఎర్ర గోంగూర, ఇంకోటి వచ్చేసి తెల్ల గోంగూర. డే బై డే తింటూనే ఉంటాను, ఆరోగ్యంగా ఉంటాను, హెల్దీగా ఉంటాను. మీరు కూడా ఇలా ఉండాలి అంటే గోంగూర పెంచుకోండి, చాలా మంచిదండి ఆరోగ్యానికి. నేను చెప్పినవన్నీ అన్నీ ఉంటాయి. హెల్దీగా ఉన్నాను కాబట్టి ఇన్ని చెట్లను అయితే పెంచగలుగుతున్నాను. ఎందుకంటే కింద నుంచి కుండీలు పట్టుకురావడము, అలాగే మట్టి తీసుకురావడము, వాటికి ఎరువు తీసుకురావడము, రోజు నీళ్లు పోయడము 2 times. అందుకే ఓపిక ఉండాలి, మనం గట్టిగా ఉండాలి అంటే డే బై డే గోంగూర తినాలి, ఆకుకూర తినాలి. గోంగూర ఆకుకూరలు తినడం వల్ల నా ఎముకలు దృఢంగా ఉన్నాయి. అందుకే కింది నుండి పైకి, పై నుంచి కిందికి 10 సార్లు దిగుతూనే ఉంటాను. అందుకే నా ఎముకలు గట్టిగానే ఉన్నాయండి. కొంచెం ఓపిక తెచ్చుకొని ఆకుకూరలు పెట్టుకోండి, ఆరోగ్యంగా ఉండండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఎప్పుడు నూనెలో వేయించుకొని తింటాం కంటే ఇలా వాటర్లో ఒకసారి చెయ్యి, చాలా బాగుంటుంది అని చెప్పింది. అమ్మో, ఒక్క చెట్టుకి అసలు ఇన్నే ఇంకున్నాయిగా ఆకులు, ఇంకా ఉంది అంటే ఇగో ఇక్కడ ఉంది, ఇంకోటి ఉందనుకుంటా. ఏది చూపించండి మీ బుట్ట నిండిపోయిందిగా ఒక్క కొమ్మకే ఒక చెట్టు. అది అసలు భలే ఎదిగిందండి ఆ చెట్టు, బాగా పెరుగుతుంది. మరి అక్కడ ఉంది కదా, అవి కూడా ఆకులే కోయండి. ఆకులు పెద్ద వాటికే. ఇప్పుడు మొన్న కొన్ని వేసా, ఇంతకుముందు వేసిందేమో కొంచెం పెరిగినాయి. ఇంత 2 times పెట్టేది ఇంట్లో. ఫస్ట్ టైం పెట్టింది ఇక్కడ. అవి కాకిడి పెట్టాలే కానీ దోసకాయ వస్తాయో రావో అనేసి పెట్టాను. తర్వాత అవి మంచిగా ఇప్పుడు వస్తుంది. తీసేస్తా తర్వాత తీసేస్తాగా, తర్వాత అన్నీ తీసేస్తానుగా. ఇవి దీంట్లో ఈ డబ్బాలో 2 times వచ్చి పెట్టాను. ఇది ముదురు, ఇది లేత, ఏదో ఒకటే వేయాలి కానీ రెండు కాంబినేషన్. ఎందుకు బాగుంటది కదా, ఎందుకు అది ముదురాకు, ఇది ఓకే అండి. బీరతీగ పైన పడ్డాయిగా కాయలు, బుడ్డి కాయలు ఉన్నాయి పైన. ఇప్పుడు వేస్తావా? పెట్టేసే మరి, ఎలాగో వచ్చినాం కదా పైన. దీంట్లో పెడతావా? దీంట్లో ఎందుకు? నేను అవి తయారు చేసా చూడండి ఎంత వెళ్ళిందో గోంగూర. దీన్ని ఇప్పుడు చట్నీ చేయాలి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.